వెల్కమ్ టు శివలీల మెహందీ డిజైన్. మనం నిన్నటి వరకు నేర్చుకున్నటువంటి ఫిల్లింగ్స్, సర్కిల్స్, డాట్స్, లైన్స్ అవన్నిటిని కలిపి ఈరోజు ఒక డిజైన్గా క్రియేట్ చేయబోతున్నాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ లైన్ని కర్వ్ లైన్ లాగా తీసుకొని కొంచెం అక్కడ డాట్ పెట్టండి. ఎందుకంటే డిజైన్ అయిపోయినాక డాట్కి ఒక లుక్ అనేది క్రియేట్ అవుతుంది. అండ్ నేను సెకండ్ లైన్కి యూజ్ చేసినవి వాటిని స్ట్రోక్స్ అంటాం మనం మెహందీలో. అండ్ ఎస్పెషల్లీ అరబిక్లో ఈ స్ట్రోక్స్ అయితే చాలా ఇంపార్టెంట్. ముందు కొన్ని స్ట్రోక్స్ గురించి వీలైతే స్ట్రోక్స్ కోసమే ఒక వీడియో క్రియేట్ చేసి నేను అప్లోడ్ చేస్తాను. సో నెక్స్ట్ డే మనం ముందు నేర్చుకున్నటువంటి చైన్ని లైట్గా కోన్కి ప్లాస్టర్ వేస్తేనే చైన్ నీట్గా వస్తుంది. అండ్ మార్కెట్లో దొరికే ఏ కోన్కైనా మనం ప్లాస్టర్ వేసి దాని నిబ్ అనేది ఎక్స్టెన్షన్ చేయొచ్చు. అండ్ ఇప్పుడు వచ్చేసరికి చిన్న చిన్న పెటల్స్, ఇంకొన్ని స్ట్రోక్స్. నేను మీకు ముందు నుంచి చెప్తున్నది ఏంటి అంటే, మనం ఏదైనా ఒక పర్టిక్యులర్ దాన్ని వెల్వేట్ చెయ్యాలి అంటే ముందున్న దాన్ని డల్ చేయాలి. సో నేను ఇక్కడ మ్యాంగోని వెల్వేట్ చేయాలనుకున్నా. సో దాని పక్కల డల్ ఉండాలి. అందుకోసమని నేను డబల్ చైన్ యూజ్ చేసిన. సింగిల్ చైన్ అయితే అక్కడ ఆల్రెడీ బ్రాడ్ లైన్ వచ్చింది. సింగిల్ చైన్ అయితే ఇంకొంచెం వెల్వెట్ తగ్గిపోతుంది కాబట్టి డబల్ చైన్ యూజ్ చేసినాను. అండ్ అది ఇంకా నీట్గా కనిపించడానికి దానికి తర్వాత కూడా లైట్ చైన్ అనేది యాడ్ చేశాను. అండ్ దాన్ని ఇంకొంచెం ఎక్స్టెన్షన్ చేస్తున్నాను కొన్ని పెటల్స్తో, ఇంకొంచెం ఫ్లవర్స్తో. మనం నిన్నటి వరకు ఏమైతే నేర్చుకున్నామో వాటిని మాత్రమే ఉపయోగించి ఈ డిజైన్ అయితే క్రియేట్ చేశాను. సో ఇవి కూడా చిన్న చిన్న పెటల్స్, రౌండ్ పెటల్స్, ఫ్లవర్ పెటల్స్. నా దగ్గర కొన్ని ఫ్లవర్స్కి సంబంధించి ఒక A4 సైజ్ పేపర్ ఉంది. నేను అది నెక్స్ట్ వీడియోలో చూపిస్తా. నా ఫైల్ ఒకటి ఉందని చెప్పిన కదా, అది కూడా చూపించడానికి ట్రై చేస్తా. అవేంటి అంటే చిన్నపిల్లలకి సింగిల్ ఫ్లవర్ వేసేటప్పుడు అవి బాగా యూజ్ అవుతాయి. అండ్ ఇవి కూడా ఇంకొన్ని స్ట్రోక్స్ ఎంత బాగా ప్రాక్టీస్ చేస్తే అంత బాగా ఫినిషింగ్ ఉంటుంది. స్ట్రోక్స్ని మీరు ఎక్కడైతే కూర్చుంటారో, మీ చేతిలో కోన్ ఏమైనా పట్టుకొని కూర్చున్నారు అంటే న్యూస్ పేపర్తో అయినా సరే స్ట్రోక్స్ వేయడానికి ప్రయత్నం చేయండి. మెహందీలో స్ట్రోక్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. బ్రైడల్ డిజైన్స్లో కూడా స్ట్రోక్స్ ఉంటాయి. సో మనకు డిజైన్ని ఎలా చేయాలో చాలామంది ఇక్కడ ఇబ్బంది పడతారు. ఎలా ఎండ్ చేయాలి, అసలు చిన్న ఫింగర్కి ఎలాంటి డిజైన్ వేసి ఎండ్ చేయాలి అని ఇబ్బంది పడతారు. ఏం లేదండి, మనం స్పైరల్ తీసుకొని దానికి చైన్ యాడ్ చేసి స్ట్రోక్స్ అనేవి ఇస్తే మన డిజైన్ అనేది ఎండ్ అయిపోతుంది. ఏంటి అంటే చాలామంది దాంట్లో ఇంకా వేరే ఫ్లవర్స్ కానీ అవి ఇవి వేస్తే ఏమవుతుందంటే మన చిన్న స్పేస్లో అవన్నీ వేస్తే మన డిజైన్ అనేది ఫినిషింగ్ ఉండదు. బాగా ప్రాక్టీస్ చేసిన వాళ్ళకైతే ఓకే, బిగినర్స్కి అయితే స్ట్రోక్స్తో ఎండ్ చేయండి, బాగుంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి మనకు డిజైన్ వరకు వేస్తున్నాము. వాట్ అబౌట్ ఫిల్లింగ్స్? ఇప్పుడు మనం ఫిల్లింగ్స్ చూద్దాం. నేను మీకు కొన్ని చెప్పిన అవి బ్రైడల్ డిజైన్స్లో యూజ్ అవుతాయి. బట్ ఇక్కడ ఏంటి అంటే మ్యాంగో డిజైన్స్లో మ్యాక్సిమం చైన్ వేస్తాం, ఇంకా లైన్స్ వేస్తాము, లైన్స్ వేసి డాట్స్ పెడతాము. సో అలా మీరు ఒక్కొక్క దానికి ఇప్పుడు మ్యాంగోని హైలైట్ చేయాలనుకున్నాం, దాంట్లో ఫిల్లింగ్ ఎలా ఉండాలి, డల్గా ఉండాలి.
సో మనకు ఏదైతే డల్నెస్ క్రియేట్ చేస్తుంది, డల్ ఉండాలి, ఎట్ ద సేమ్ టైం వెల్వెట్ కావాలి. సో లైట్ ఫిల్లింగ్ అనేది ఇవ్వండి. ఈ ఫిల్లింగ్ చేసేటప్పటికి కోన్కి ప్లాస్టర్ అనేది ఉంటే అండ్ మనం రెడీ చేసుకున్నట్టు కోన్కి అయితే అది కొంచెం షార్ప్ ఉంటుంది కాబట్టి ఫిల్లింగ్స్ ఈజీగా వేయగలుగుతాము. ఈవెన్ మీరు మార్కెట్లో తీసుకున్నారు అనుకుంటే ఖచ్చితంగా దానికి ప్లాస్టర్ వేసుకోండి, అది ఫిల్లింగ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. అండ్ అందరూ చేసే మిస్టేక్ ఏంటి అంటే ఫిల్లింగ్స్ మొత్తం డిజైన్ అయిపోయాక మనం వెల్వెట్ చేయాలనుకున్న దానికి ఇంకొంచెం అవుట్లైన్ ఇవ్వండి, మీ డిజైన్ ఇంకొంచెం లుక్ బాగుంటుంది. అండ్ నెక్స్ట్ వీడియోలో ఇంకొంచెం పెద్ద డిజైన్ వేయడానికి ట్రై చేద్దాం. అండ్ ఫిల్లింగ్స్ కూడా ఇంకొన్ని ఎక్కువ నేర్చుకుందాము. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు ఇంట్రెస్ట్ అనిపిస్తే ఒక్క లైక్ చేయండి. థ్యాంక్ యూ.